ప్రాంక్ కాల్ చేసాం మొత్తం మమ్మీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. Am I talking to Naitik's mother? మేము టీసీ ఇవ్వాలనుకుంటున్నాం ఈయనకి. మీదే టీచర్ పేరేంది? స్వప్న. స్వప్న టీచర్ కాదు వర్తలు అనుకుంటున్నారా? నెక్స్ట్ ఆకాశాన్ని ఆఫీస్ లో పనిచేస్తాను. నా ఆఫీస్ లో ఎవరు? కృతిక అండి. నేను మీ చాలా పెద్ద ఫ్యాన్ అండి. సరే అండి వింటారా అండి? అయ్యో మీరు సుమిత్ జాదవే కదండి? సుమిత్ జాదవ్ కాదండి, నేను సూర్యవంశి గోపాల్ని. మీకు ఇట్లా కాల్ చేసి దమ్దం చేస్తున్నారు అర్థమవుతలేదు. కోఆర్డినేటర్ మాట్లాడుతున్నా. చెప్పండి. గిరీష 2 days నుంచి స్కూల్ కి రాలే కదండి, ఎందుకండి? రీజన్ విలేజ్ లో ఉన్నాము, పండగకి వచ్చినాము. ఇప్పుడే గల్లీలో కనిపించిందండి. కోఆర్డినేటర్ గల్లీకి వచ్చింది. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే ఇక వీళ్ళందరూ వచ్చారు. సో ప్రీవియస్ వీడియోస్ అయితే చూసిరు అనుకుంటా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రాంక్ కాల్ చేద్దామని చెప్పిరు. సో ఎవరిపైన చేస్తున్నాం? ఫస్ట్ వీళ్ళ మమ్మీ పైన అయితే చేస్తున్నాము. సో ఏమని చేస్తారో చూడండి, మాట్లాడుతుంది. సో ఏందో చూడండి మీరు సరేనా. సో కాల్ అయితే వస్తాం బాబు, నమస్కారం. సో ఏంటంటే ప్రాంక్, వీళ్ళ లైక్ రెగ్యులర్ గా స్కూల్ పోతలేడని లైక్ టీసీ ఇచ్చేస్తామని మేము టీచర్ లాగా మాట్లాడుతుంది. సో చూసాం వాళ్ళ మమ్మీ రియాక్షన్ ఎట్లా ఇస్తుంది ఏందని. స్టార్ట్ చేద్దామా? చలో చేస్తున్నా వీళ్ళ మమ్మీకి. కరెక్ట్ హలో గుడ్ ఈవినింగ్ మ్యామ్. Am I talking to Naitik's mother? Yes. Yeah, we are calling from Vignan Model School. I am class teacher of Naitik. Naitik డైలీ అబ్సెంట్ అవుతున్నాడు మ్యామ్, ఇట్లా మూవీస్ అది ఏది అని. అవును మేడం. స్టడీస్ లో ఎందుకు, అది రీజన్ అర్థమైతలేదు. नहीं मैडम, उन्होंने क्या बोलते हैं तो मूवी में भी थोड़ा एक्ट करना चाह रहा हूँ मैं, तो उसमें भी थोड़ा जाने का है मैडम आपको. కాదు మ్యామ్, ఇట్లా మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే స్టడీస్ లో ఇంకా వెళ్ళిపోతాడు కదా మ్యామ్. అది ఆయన ఎగ్జామ్స్ లో సరిగా పర్ఫార్మ్ చేస్తలేడు అలా. మళ్ళా క్లాస్ లో కూడా అల్లరి ఎక్కువ, హోంవర్క్ సరిగా చేయడు. నేను ఒక్కరనే కాదు, లైక్ వేరే సబ్జెక్ట్ టీచర్స్ అందరు కూడా ఈయన మీద కంప్లైంట్ ఇస్తుండ్రు, ఇట్లా అల్లరి చేస్తుండు ఇది అదని. క్లాస్ లో ఎక్కువ మాట్లాడతాడు, క్లాస్ అసలు అటెన్షన్ పే చేయడు క్లాస్ లా. మేము టీసీ ఇవ్వాలనుకుంటున్నాం ఈయనకి. ఈరోజు వచ్చింది కదా మేడం స్కూల్ కి? రాలేదు ఈరోజు. రెగ్యులర్ అటెండెన్స్ లో నా పేరుంది మేడం. టీసీ ఇవ్వాలనుకుంటున్నాం, ఇట్లా అయితే ఇంకా కాదు. నేను వచ్చి మాట్లాడతా సరేనా? రేపు మండే వచ్చి టీసీ తీసుకోండి మ్యామ్, ప్రిన్సిపల్ మ్యామ్ వార్నింగ్ ఇచ్చింది. మీదే టీచర్ పేరేంది? స్వప్న టీచర్ కాదు. స్వప్న టీచర్ కాదు మీరు. మీకు ఎట్లా తెలుసు? కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, స్వప్న టీచర్ కాదు. ఎట్లా? అదే నాకు తెలుసు, ఎప్పటి నుంచో మాట్లాడతాను నేను స్వప్న టీచర్ తోని. ఈ వాయిస్ కాదు స్వప్న టీచర్. నేనే మ్యామ్, అట్లా ఎట్లా అంటారు? లేదు రాంగ్. సరదా అయింది మ్యామ్ నాకు, అట్లా అయితే వాయిస్ చేంజ్ అయింది కదా. మీరు ఎట్లా అంటారు నేను స్వప్న టీచర్ని కాదని? స్వప్న టీచర్ కాదే కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడతాను నేను స్వప్న టీచర్ తో. స్వప్న టీచర్ అయితే కాదు.
టీసీఎస్ ఇస్తున్నాం మ్యామ్, మీరు ఏమనుకుంటారు? మండే వచ్చి స్కూల్లో టీసీ కరెక్ట్ చేసుకోండి. ప్రాంక్ చేస్తున్నారా మీరు? నేను గుర్తుపట్టాలి అనుకుంటున్నారా? నైతిక్ ప్రాంక్ నైతిక్ हेलो मम्मी कशी आहे prank? वीडियो मध्ये आओ. काहीतरी सांग सतीशदाच्या युट्यूब चॅनल साठी लाईक शेअर सबस्क्राईब असे. सतीश चैनल को लाइक शेयर सब्सक्राइब करो. ओके थैंक यू मामी. ओके बेटा. ओके ओके मैं कॉल किसको तो भी कॉल करेंगे बोले तो तुम्हारे को करेंगे बोलते बोले लगा. हाँ ठीक है मामी. సో గైస్ ఇప్పుడైతే చూసారు కదా నైతిక్ వాళ్ళ మమ్మీ పైన అయితే ప్రాంక్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఆకాశాన్ని మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో కజిన్ అందరూ. సో ఆయనకైతే కాల్ చేస్తున్నా. ఆయనకి ఏంటంటే రీసెంట్లీ జాబ్ వచ్చింది. సో ఈమె మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో చూడండి సార్. సో కాల్ అయితే కలుపుతున్నా, మంచిగా మాట్లాడాలి సార్. వీళ్ళ మమ్మీ పైన ప్రాంక్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ మమ్మీ గుర్తు పట్టేసింది. హలో हेलो हेलो ఆకాష్ అండి మాట్లాడేది. మీకు చెప్పాలండి, ఆఫీస్ లో ఉంటాను నేను. మీ ఆఫీస్ లో పనిచేస్తాను. ఎవరు? కృతిక అండి. కృతిక మీకు చెప్పాలండి. చెప్పండి. నేను మీ చాలా పెద్ద ఫ్యాన్ అండి. సరే అండి, పెట్టాలా అండి? నిజమండి. సిగ్నల్ రాదండి. మీతో ఒక సెల్ఫీ కావాలి. హలో ఫోన్ లో 2% ఎవరు? నిజం చెప్తున్నానండి, మీతో ఒక సెల్ఫీ కావాలి. వద్దండి. గుడ్ నైట్ అండి. ప్లీజ్ అండి. హలో అయ్యో మాట్లాడతావా? ఇప్పుడు నువ్వు మాట్లాడు. అట్లెందుకు కట్ చేసి అట్లనే చేస్తారా అండి? కట్ అట్లనే ఏంటంటే పెద్ద ఫ్యాన్ అండి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కూడా మాట్లాడతాడు. మళ్ళీ చేస్తాను. హలో అట్లెందుకు కట్ చేసిండండి? మామా హలో హలో నేను మీ ఇన్స్టాగ్రామ్ చూసానండి. పోస్ట్ చాలా బాగున్నాయి. ఆఫీస్ లో మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా బాగుంటదండి. మీరు లౌడ్ పని వేస్తున్నాండి. పెట్టురండి ఫోన్. ఎందుకండి, మాట్లాడండి. మీ పెద్ద ఫ్యాన్ ని. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మాట్లాడండి. హలో సరే పెడుతున్నాండి. ఎందుకండి అట్లా చేస్తున్నా? ఒక్క పిక్ మిమ్మల్ని కలవాలండి. ఒక పిక్ ప్లీజ్. పెడుతున్నా బాయ్. పిక్ నేను దిగుతా అండి మీతో. హలో ఎందుకు నవ్వుతున్నారండి? సీరియస్ గా చెప్తున్నా, నేను ఏం జోక్ కాదు. సరే నాకు ఒక సెల్ఫీ కావాలి, చెప్పండి. ఎక్కడికి రావాలో చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి, వస్తా. హలో హలో గుళ్ళు ఫాస్ట్ హలో అడ్రస్ చెప్పండి అండి, వస్తా. గోలు డోలు బోలు అదే
హలో హలో ఆకాష్ అన్న మాట్లాడేది. కాదు ఆకాశ్ వాళ్ళ అన్నని చెప్పు. ఆకాష్ కి ఇయ్యండి ఫస్ట్. ఆకాశ్ ఫోన్ ఇచ్చి నేను మాట్లాడుకోవాలి, టైం పాస్ అయితే అంట. సరే మీ ఫోటో కావాలి మాకు ఒకసారి. మీ పెద్ద ఫ్యాన్ అండి మేము. చాలా దూరం నుంచి వచ్చాం మీకోసం. కొంచెం స్వీట్ వాయిస్ తో మాట్లాడారు. మళ్ళీ చేద్దామా? హలో ఫ్యాన్ అండి మేము. हेलो हेलो। आकाश कहाँ पे? विलेज का है भाई। अच्छा अच्छा, क्या भाई सब प्रैंक कॉल कर रहे थे, कुछ भी नहीं बोल रहा। मैं प्रैंक कॉल में मैं बात दूसरे लोन पर में हूँ मैं। अच्छा अच्छा, कुछ नहीं लगा। सानवी मालूम ना, रही मामा के सानवी, श्रेया, नैतिक। हाँ तो प्रैंक कॉल कर रहे थे यूट्यूब में, तो किसको करेंगे बोले तो आकाश बोल के तेरा नाम लिए। अच्छा अच्छा। हाँ ठीक है वो अपना घर का नंबर है। अच्छा अच्छा ठीक है नहीं वो मैं भी नहीं देखा। हाँ हाँ, और ऑफिस को भी नहीं गया, रोटी था। अरे अच्छा। तो ऑफिस लोग अभी कौन तो भी टाइम पास करते हैं। सतीश भाई को लाइक शेयर सब्सक्राइब करो। हाँ ठीक है राइट आकाश। ठीक है सतीश भाई। సో ఇప్పుడైతే వీళ్ళ మమ్మీకి అయితే కాల్ చేస్తున్నాము. ఏంటంటే ఈమె 2 days నుంచి స్కూల్ కి పోలేదంట. సో ఈమె మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో చూడండి. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరండి? నేను గిరీష వాళ్ళ కోఆర్డినేటర్ మాట్లాడుతున్నా. చెప్పండి. గిరీష 2 days నుంచి స్కూల్ కి రాలే కదండి, ఎందుకండి రీజన్? లేదు విలేజ్ లో ఉన్నాము, పండగకి వచ్చినాము. ఇప్పుడే గల్లీలో కనిపించిందండి. కోఆర్డినేటర్ గల్లీకి వచ్చిందా? లైక్ ఇక్కడ మా పేరెంట్స్ వాళ్ళ సమ్ ఫ్యామిలీ ఉంటది. సో ఇట్లా నేను ఉప్పుగూడకి వస్తే కనిపించిందండి. అవునా అయితే తీసుకెళ్ళండి ఎక్కడికి? ఇప్పుడు తీసుకెళ్ళండి. వస్తే ఎందుకు రాలే అండి స్కూల్ కి, రీజన్ చెప్పండి. అదే పండగనే రాలేదు, పండగని ఊరికి అందుకే రాలేదు. మరి ఇప్పటిదాకా ఊరికి పోయినా అని చెప్పిండ్రు. అదే ఊరికి వెళ్ళినాం, అందుకే రాలేదు. ఇప్పుడు వచ్చినాం. మరి మండే వస్తుందా లేదా? మరి మండే వస్తుందా అండి? మండే. సో మా ప్రిన్సిపల్ మ్యామ్ నుంచి ఒక స్ట్రిక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిందండి, 2 days లో ఎవరైతే స్కూల్ కి రారో మండే టీసీ తీసుకోవాలని. సో మీరు వచ్చి టీసీ కలెక్ట్ చేసుకోండి. చాలా మంచిది తీసేసుకుంటాం. చాలా మంచిది. నిజం అండి. హలో సరే మండే రండి అండి ప్లీజ్. సరే. హలో అమ్మా, అర్థమైంది. ఎట్లా తెలిసింది? హలో అట్లెట్లా తెలిసింది? ఏమో అర్థమైంది అంతే. అర్థమైందా? వాళ్ళ అక్క నా వాయిస్ అర్థం. ఆంటీ అక్క శ్రేయ. మంచిగా మాట్లాడారు, నిజంగానే అంటున్నాను. 3 calls చేసాం, ఎక్స్పీరియన్స్ అట్లా ఉంటది. మళ్ళా గల్లీలు ఉంటున్నట్టే అర్థమైపోయింది. సరే మమ్మీ చెప్పు, ఆనుంది వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సతీష్ లైకర్ అని. అనేం చెప్పాలా? నువ్వే చెప్పాలి. ఏమని? లైక్ ఏంటి? సతీష్ లైకర్. సతీష్ లైకర్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. బాయ్.
ఎల్బీ నగర్. అరే నాకు తెలియదు, నేను ఇక్కడనే ఏంటో అనుకున్నా. ఎల్బీ నగర్. గల్లీ అనగానే కోఆర్డినేటర్ గల్లీకి వచ్చిందని పనిచేసింది అండి. సో ఇదైతే ఫెయిల్ అయిపోయింది కదా. సో గైస్ ఇక్కడ వచ్చేసి లైక్ సుమిత్ చోటు అని మా కజిన్ అనమాట, ఆయనకైతే కాల్ చేస్తున్నాము. సో ఇక్కడ లైక్ రికార్డ్ అయితే అవ్వలే కొంచెం సేపు, సో మిడిల్ నుంచి స్టార్ట్ అయింది. సో చూడండి మాట్లాడేది. అవును, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. సారీ, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఎవరు? నేను ఉప్పుగూడలో ఉంటాను. ఉప్పుగూడ. మీరు అప్పుడప్పుడు వస్తారు కదా ఉప్పుగూడకి, బోరింగ్ దగ్గర. పూర్ అంటే ఇక్కడ సైడ్ కాదు అది, సారీ రాంగ్ నంబర్. పూర్ అంటే ఇక్కడ సైడ్ కాదు అది, సారీ రాంగ్ నంబర్. మీరు వస్తారు కదండి ఇక్కడ ఉప్పుగూడ బోరింగ్ సైడ్. చెల్లె ఎక్కడ చూసినా మీ చెల్లె సాధన కదా, మీ చెల్లె పూణేలో ఉంది కదా. హలో హలో, మీ చెల్లి సాధన వాళ్ళ ఫ్రెండ్ అండి నేను. మీ పేరు? కృతిక. ఎవరు? కృతిక. ఇక్కడ ఉంటారు మీరు? ఉప్పుగూడ. తుక్కుగూడనా? తుక్కుగూడలో మా ఫ్రెండ్స్ ఎవరు లేరు, సారీ. తుక్కుగూడలో మా ఫ్రెండ్స్ ఎవరు లేరు, సారీ. మీ చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్. మీరు రాంగ్ నంబర్ కి కాల్ చేస్తున్నారు. మీ చెల్లె పూణేలో ఉంది కదా అండి. మీ చెల్లె పూణేలో ఉంది కదా. పూణేలో లేదు. పూణేలోనే ఉంది. పూణేలో లేదు. నాకు కాల్ చేసింది, పూణేలో ఉంది. కాదా, మీకు జాబ్ ముంబైలో వచ్చింది, పూణేలో కాదు. మీరు ఎవరో రాంగ్ నంబర్ కి కాల్ చేస్తున్నట్టున్నారు. మీరు కరెక్ట్ నంబరే. మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? సుమిత్. నా పేరు సుమిత్ గా, సారీ. ఇప్పటిదాకా కరెక్ట్ నెంబర్ అండి, నేను చెక్ చేసుకున్నా. మీరు సుమిత్ జాదవే కదండి? నేను సుమిత్ జాదవ్ కాదండి, నేను సూర్యవంశీ గోపాల్ని. నేను సుమిత్ జాదవ్ కాదండి, నేను సూర్యవంశీ గోపాల్ని. ఎందుకు ఇట్లా కాల్ చేసి దమ్దం చేస్తున్నారు అర్థమవుతలేదు. నాకు తెలుసా అండి మీరు సుమిత్ జాదవే. వాళ్ళు తెలిసినప్పుడు మ్యాటర్ ఏదో చెప్పాను కదా, కాల్ ఎందుకు చేశారు? మెహదీపట్నంలో ఉంటారు కదా. మెహదీపట్నంలో ఉన్నాం మేము, అమెరికాలో ఉంటాం. హలో, ఎందుకు ఇట్లా చేస్తున్నాండి? మీరు సుమిత్ జాదవే అని తెలుసు. మీకు ఒక ఫోటో కావాలంకల్ అంటే హలో చోటు భయ్యా. అంకుల్ అంటే హలో చోటు భయ్యా. छोटे भैया ऐसे या तू या इंगा सतीश भैया प्रैंक कॉल्स करत मान ले, मैं तुझे नंबर दे रही. ओके 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 काम हमसे दोस्त ना दम केलस काय गोपाल सूर्यवंशी आता तुझे नाव. ए भाई छोटू. हाँ भाई राम राम. भाई राम राम. क्या हुआ, सूर्यवंशी गोपाल बोल रहा? क्या बोले? ज्यादा बोल रहे और काफे बात नहीं कर रहे. ठीक है, कहाँ पे? इधर ना घर पे छो. अच्छा ठीक, और थोड़ा टाइम पास करना था. अच्छा तो ये लोग हंस रहे, अंकुल आंटी बोल रहे हैं. एक ही बार धन बोल के हंस रहे, टाइम पास भी नहीं करी. मैं चिट्ठी के समझा में मालूम हो गया. कोई की नोट पड़ा के समझ के, मगर चिट्ठी के दोस्त बोल के समझ के मैं बात नहीं कर रहा था. ओके ओके ठीक है. హలో గాయ్స్, దిస్ ఇస్ సతీష్ యూట్యూబ్ ఛానల్. అందరూ లైక్ చేయండి, ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను. నైస్ కంటెంట్ వస్తుంది మీకు. थैंक यू ठीक है छोटू. बाय छोटू भैया. बाय बाय. अंकुल आंटी